నియోజకవర్గంలోని మల్లాపూర్ డివిజన్ స్వాగత్ కన్వెన్షన్ హాల్లో ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. రంజాన్ పండుగ సందర్భంగా 500కు పైగా ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా మహమూద్ అలీ వచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, బద్రుద్దీన్ మొహమ్మద్ పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు రంజాన్ చాలా పవిత్రమైన మాసం. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఆరాధన, ఉపవాసం ఉంటూ ఈ పవిత్రమైన పండుగను జరుపుకోవడం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫాహిముద్దీన్, మొహిద్దీన్, రషీద్, ఆషు, అక్బర్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్ అందరికీ. రంజాన్ అంటే సంవత్సరంలో ఒకసారి మరి ముస్లిం సోదరులకు చాలా పెద్ద పండుగ. నెల రోజులు ఫాస్టింగ్ ఉండి మరి దేవుణ్ణి స్మరించుకుంటూ రోజు 2 గంటలు ఖురాన్ చదివి పద్ధతిగా ఉండాలి, కమిటెడ్గా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రపంచం అంతా కూడా బాగుండాలని చెప్పి ముస్లిం సోదరులు ఖురాన్ని స్మరించుకుంటూ నెల రోజులు ఫాస్టింగ్ ఉండి చాలా పెద్ద పండుగ జరుపుకుంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇఫ్తార్ విందు ముఖ్యంగా మసీద్ కమిటీ వాళ్లకు, మత పెద్దలకు, అలాగే ఎంతో కష్టపడి సమాజ సేవ చేస్తున్న మక్సద్ మదద్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ రంజాన్ నెలలో ఏదైనా కోరుకుంటే అది సాధ్యమవుతుంది. కాబట్టి అందుకే మక్సద్ మదద్ అనేది ప్రజలకు మిత్తి లేకుండా రుణాలు ఇవ్వడం, పేదవాళ్లకు ఆదుకునే విధంగా చేస్తున్న మక్సద్ మదద్కి నేను శుభాకాంక్షలు తెలుపుతూ, అలా విధంగానే ఈరోజు ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు, అలాగే ఎక్స్ హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారు, అలాగే మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు ఇక్కడికి చేసి ముస్లింలకు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా మేము గిట్ట కోరుకునేది ఏంటంటే, ప్రపంచం మొత్తంలో రంజాన్ పండుగ అతిపెద్దది. ఈ పండుగ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి గెలవాలని దువా చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క 1 మంత్ వాళ్ళందరూ కూడా అంటే ఒక్క పూటన కాకుండా మొత్తం డే అంతా మీ అందరికీ కూడా తెలుసు, డే అంతా ఉండి రాత్రి అంటే సాయంత్రం రాగానే వాళ్ళు ఏదైతే నమాజ్ చేసుకొని ఈ అంటే వాళ్ళు ఒక్క పూట విడవడం చాలా గొప్ప. దానికి తోడు మేమందరం కూడా మమ్మల్ని విడవడం జరుగుతుంది. మేము కూడా వాళ్ళతో పార్టిసిపేట్ చేసి వీళ్ళందరూ కూడా మంచిగా ఉండాలి, వీళ్ళందరూ కూడా హెల్త్ మంచిగా ఉండాలి, వాళ్ళ పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోవాలి, మంచి జాబ్స్ కావాలని మేమందరూ కూడా వాళ్ళకందరూ కూడా విషయం చెప్పాలి. बाटल दे Ayo, Pak.